హాయ్ అండి. చికెన్ పకోడీ కోసం ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని అందులో సాల్ట్, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కానీ ఎంతెంత వేయాలో చూపించట్లేదు. అంటే మీరు తీసుకున్న చికెన్కి సరిపడగా మీరు వేసుకోండి. ఇక్కడ హాఫ్ లెమన్ కూడా ఇలా జ్యూస్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఫుడ్ కలర్ కూడా వేసానండి. అది ఆప్షనల్. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకేమైనా కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా అనిపిస్తే నేను చూపించినట్టుగా కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ గానీ, హాఫ్ అన్ అవర్ గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఇలా కొంచెం కరివేపాకు పీసెస్ అనేది వేసుకోండి. కరివేపాకుని స్కిప్ చేయొద్దు. ఇలాగ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని చికెన్ పీసెస్ వేసేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టొద్దు. అంతే అండి, చికెన్ పకోడీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.